ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అభిషేక స్వరం అనే ఈ మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. ప్రభునందు ప్రియులారా, మీ వ్యక్తిగత ప్రార్థనా జీవితం ఎలా ఉంది? ఈరోజు దేవుని యొక్క వాక్యం చదివారా? ఈరోజు వ్యక్తిగతంగా ప్రార్థన చేశారా? వ్యక్తిగత ప్రార్థనలో మనం ఎక్కువ సమయం గడపాలి. ఎక్కువగా మనం దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని చదివి వాక్యానుసారంగా జీవించడానికి మనం ప్రార్థన చేయాలి. ప్రియులారా, ఎక్కువ ప్రార్థన చేస్తే దేవునితో మీ సహవాసం అభివృద్ధి అవుతుంది. కాబట్టి ఎక్కువగా ప్రార్థన చేయండి. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని నేను మీతో తెలియజేయబోతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలో జీవించిన కాలం అంతా కూడా ఆయన జీవిత విధానం మనుష్యులుగా మనందరికీ ఒక మాదిరికరంగా ఆయన జీవించాడు. ఆయన ప్రతి క్రియ మనకు ఒక మాదిరికరమే. ఆఖరికి ఆయన చేసిన అద్భుతాలు కూడా మనకు మాదిరికరమే. యేసయ్య ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళబోయే ముందుగా తన శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేసిన ఈ కార్యముల కంటే మరి గొప్ప కార్యాలు చేస్తాడు అన్నాడు. నేను చేసిన కార్యాలు చేస్తాడు, మరి గొప్పవియు అతడు చేయును అని ప్రభువారు స్పష్టంగా చెప్పారు. అంటే ప్రభువు జీవితం అంతా కూడా మనకు ఒక మాదిరికరం. అలాగే ఆయన ప్రార్థనా జీవితం కూడా మనకు మాదిరికరం. ఈరోజు నేను యేసయ్య ప్రార్థనా జీవితం ఎలా ఉంది అనే విషయంలో నుండి కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడబోతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో యేసయ్య ప్రార్థనా జీవితాన్ని గురించి ఒక చక్కని మాట ఇక్కడ రాయబడుతుంది. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూలోకంలో జీవించిన కాలంలో ఇలా ప్రార్థన చేశాడు అని స్పష్టంగా మనకు కనబడుతుంది. ఆయన శరీరధారిగా 33.5 సంవత్సరాలు భూలోకంలో ఆయన జీవించారు. ఆయన సేవ 30వ సంవత్సరంలో ప్రారంభించారు. అయితే యేసయ్య ప్రార్థనా జీవితం చాలా శ్రేష్టమైంది. ఇది ఎల్లప్పుడూ ఆయన జీవితంలో ఉన్నది. ప్రియులారా, ఆయన శరీరధారి అయి ఉన్న దినముల్లో ఎలా ప్రార్థన చేశాడని చెప్పబడుతుందంటే, మహారోదనముతో ప్రార్థన చేశాడట, కన్నీళ్లతో ప్రార్థన చేశాడట. తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు దేవునికి సమర్పించాడట. ఏమండి, ఆయనే దేవుడు, ఆయన తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థన చేయటం ఏంటి? ఎందుకు అలా చేశాడు అంటే, యేసయ్య కుమారుడిగా శరీరధారిగా భూలోకానికి వచ్చాడు మనందరినీ దేవునికి కుమారులుగా చేయాలని. అలాగే ఇప్పుడు మనందరికీ మరణం ఉంది. యేసయ్య మరణిస్తాడు, సమాధి చేయబడతాడు, 3వ దినమున ఖచ్చితంగా తిరిగి లేస్తాడు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఆయన ఎందుకు పుట్టాడంటే మానవులందరి కొరకు బలియాగం చేయడానికే పుట్టాడు. కాబట్టి ఖచ్చితంగా మరణం గెలిచి తిరిగి లేస్తాడు. కానీ మరి మరణము నుండి రక్షింపగలవానికి ఎందుకు ప్రార్థన చేశాడు అంటే, మనమందరం అలా ప్రార్థన చేయాలి అనేది యేసయ్య యొక్క ఉద్దేశం. మనం మరణిస్తాం, మరణం గెలిచి తిరిగి లేచడం మనలో ఎవరి వల్ల కాదు. కాబట్టి మనల్ని మరణము నుండి రక్షింపగలవానికి, నిత్య జీవం ఇవ్వగలిగిన దేవునికి మనం ఇలాగూ ప్రార్థన చేయాలని యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు మాదిరికరంగా అలా ప్రార్థన చేశారు. నిజంగా ప్రియులారా, ప్రార్థన బహుశక్తివంతమైంది. ప్రార్థన ఒక వ్యక్తిని మరణం నుండి తప్పించగలదు. మరణ పడకలలో చేయి విడవబడిన వారు, డాక్టర్ల చేత చేయి విడవబడిన వారు ఇక బ్రతకరు, వీళ్ళని తీసుకెళ్ళిపోండి అని చెప్పిన వాళ్ళు చాలామంది, ప్రార్థన ద్వారా బ్రతికిన వారు చాలామంది ఉన్నారండి. కారణం ఏంటి అంటే, యేసయ్య మరణము నుండి జయించగలిగిన దేవుడు, యేసయ్య మరణము నుండి తప్పించగలిగిన దేవుడు. ఆయన మరణాన్ని జయించాడు, మరణం నుండి మనల్ని తప్పించే దేవుడు. అయితే దాని కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి అని ప్రభువారు ఇక్కడ మనకు చూపిస్తున్నారు. చాలామంది ప్రార్థన ఎలా ఉంటుందంటే, ఏదో అవసరమైనవి అడగటం, ఆపదలో ఉంటే అడగటం, అనారోగ్యం ఉంటే అడగటం, ఇంతవరకే తెలుసు. కానీ అసలు ప్రార్థన ద్వారా మనం సంపాదించుకోవాల్సినవి కొన్ని ఉన్నాయండి. అవేంటి అంటే, నంబర్ 1, మరణము నుండి మనల్ని తప్పించే దేవునికి మనం ప్రార్థన చేయాలి. నిత్య నరకం నుండి మనల్ని తప్పించే దేవునికి మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ చెప్పబడుతున్న మరణం శారీరక మరణం కాదు, కానీ ఆత్మ సంబంధమైన మరణం. ప్రియులారా, దాని కొరకు ఎలా ప్రార్థన చేశాడు యేసయ్య? మహారోదనముతో ప్రార్థన చేశాడట, కన్నీళ్లతో ప్రార్థన చేశాడట. రోదనము అంటే ఏడ్పు. ఏడ్పులో మహారోదనం అంట.
అంటే మరింత ఏడ్చి ప్రార్థన చేశాయంట. గెత్సెమనే తోటలో యేసయ్య చేసిన ప్రార్థన గురించి రాయబడుతుంది. ఆయన ఎంత రోధించాడు అంటే ఆయన రక్తం చెమటలాగా ఈ రంధ్రములోంచి కింద పడిందంట. రక్తం వచ్చిందంట చెమటలాగా. అంటే ఆయన ఎంత రోధించాడు, ఆయన నరాలు ఎంత పగిలిపోయేలాగున ఎంత ప్రార్థన చేశాడు. దేవుడైన ఆయన అంత ప్రార్థన చేస్తే మరి నీవు నేను మనం ఇంకెంత ప్రార్థన చేయాలి? మనం ఎంత ప్రార్థన చేస్తున్నాం? నిజంగా ప్రియులారా, ఈ దినాల్లో చాలామంది ప్రార్థన చేసేవాళ్ళు లేరు. ఇంకా చెప్పాలంటే ప్రార్థన చేసేవాళ్ళు బహు కొద్దిమందే. చర్చికి వెళ్ళి వస్తారు, ఏదో ఒక పిక్నిక్ వెళ్ళి వచ్చినట్టు, వెళ్ళాలి కాబట్టి వెళ్ళొచ్చేవాళ్ళు కొంతమంది. భక్తితో భయభక్తులతో దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని వాక్యాన్ని విని ప్రార్థన చేసుకొని జీవితాన్ని మార్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రార్థన ద్వారా జీవితం కట్టుకొని నిత్య రక్షణ కొరకు సిద్ధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పరిశుద్ధత కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎందుకు ప్రార్థన చేశాడు అంటే ఆయన తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడు? మహారోదనముతో ప్రార్థన చేశాడు, కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. దేవుడైన ఆయనకి అంత ప్రార్థన అవసరమైతే నీకు నాకు మనకింకెంత ప్రార్థన కావాలి? జాగ్రత్త, ప్రార్థన ఎంత చేస్తామో అంత మనం రక్షించబడతాం. మనం ప్రార్థన చేయకపోతే మాత్రం మనం రక్షణ పొందలేం. మరొక మాట చెప్తున్నాను, ప్రార్థన చేసే వ్యక్తి పాపమును జయించగలుగుతాడు. పాపమును ప్రార్థన ఆపుతుంది, లేదంటే పాపం ప్రార్థన ఆపేస్తుంది. ఏ వ్యక్తి అయితే పాపం చేస్తాడో ఆ వ్యక్తి ప్రార్థన చేయలేడు. యేసుప్రభు వారు చెప్పారు, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు ఆ వ్యక్తి వెలుగునొద్దకు రాడు అని స్పష్టంగా చెప్పాడు. వెలుగు దగ్గరకు వస్తే మరి అయ్యని విడిచిపెట్టాలిగా. నిజంగా చాలామందికి యేసుప్రభు దేవుడని తెలుసు, కానీ యేసుప్రభు దగ్గరికి ఎందుకు రావట్లేదు? మందిరానికి ఎందుకు రావట్లేదు? ప్రార్థన ఎందుకు చేయట్లేదు అంటే, ప్రార్థన చేస్తే మేము ఎలా ఇంటి చేయకూడదు అంటే, నువ్వు ప్రార్థన చేయనంత మాత్రాన అవి చేస్తే కరెక్టా? కొంతమంది చెప్తారు, బాప్తిస్మం తీసుకోండి బ్రదర్ అంటే, బాప్తిస్మం తీసుకుంటే మేము ఇట్టాడి అన్నీ చేయకూడదండి అంటున్నారు. నువ్వు బాప్తిస్మం తీసుకోకుండా చేస్తే కరెక్టా? కాదు, పాపం పాపమే. దేవుని దృష్టిలో పాపం పాపమే. నువ్వు బాప్తిసం పొంది చేసినా పాపమే, నువ్వు బాప్తిసం పొందలేదని పాపం చేసినా నువ్వు పాపంలో ఉన్న వ్యక్తివే. నేను బాప్తిసం పొందినప్పుడు నా మొత్తం పోతాయి అనుకుంటున్నావా? లేదు. తెలిసి చేసిన పాపానికి శిక్ష తప్పదు, తెలియక చేసిన పాపం అయితే క్షమించబడుతుంది. బుద్ధిపూర్వకంగా పాపం చేయకూడదు ప్రియులారా. కాబట్టి మనం మరీ ఎక్కువగా ప్రార్థన చేయాలి. దేవుని దగ్గరికి వెళ్ళి మన జీవితాన్ని సరి చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారి ప్రార్థన ఎంత శక్తివంతమైంది అంటే, తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ఆయన ప్రార్థన చేశారు అని మనకు కనబడుతుంది. నిజంగా ప్రియులారా, మనం కూడా అటువంటి ప్రార్థన జీవితం కలిగి ఉంటే యేసు వలె మనం మారుతాం. ఈ క్రొత్త నిబంధన సంఘములో పరిశుద్ధాత్మ దేవుని కార్యం సంఘానికి ఏంటి అంటే, మనందరినీ యేసు వలె మార్చటమే పరిశుద్ధాత్మ దేవుని కార్యం. అందుకే ఇలాగూ దేవుని యొక్క వాక్యాన్ని మీకు ప్రకటించేది. టీవీల్లో కానీ ఇలా వేల రూపాయలు ఖర్చు పెట్టి, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇలాగ మేము మీకు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి గల కారణం ఏంటి అంటే, యేసయ్య ఎదుట మీరు నిలబడినప్పుడు మీరు నిర్దోషులుగా నిలబడాలి. ముడత కానీ, మచ్చ కానీ, కళంకం కానీ అట్టిది మరి ఏది లేని వారుగా మీరు మారాలి. అలా మిమ్మల్ని నిలబెట్టాలనే ఇలాగూ దేవుని యొక్క వాక్యాన్ని మీకు ప్రకటిస్తున్నాం ప్రియులారా. భారమైన కష్టములైన కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఈ వాక్యాన్ని మీకు తేవడానికి గల కారణం ఇదేనండి. సంఘములో ప్రతి వారం దైవజనులు కన్నీటితో దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి గల కారణం ఇదేనండి. యేసు వలె మనం మారాలి, యేసులాగా మనం ప్రార్థన చేయాలి. దాన్ని కూడా అలవాటు చేసుకుందాం. ఈ రోజు నుంచి మీరు యేసయ్య వలె ప్రార్థన చేయడానికి తీర్మానం చేసుకోండి. ఆయన కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. చాలామంది చెప్తారు, మాకు కన్నీరు రావట్లేదు బ్రదర్ అంటారు. నీ హృదయం బండలా ఉన్నంతకాలం నీ కన్నీరు రాదు. నీ హృదయంలో పాపం ఉన్నంతకాలం నీ కన్నీరు రాదు. నీ పాపములన్నీ ఒప్పుకొని నువ్వు పశ్చాత్తాపడితే కన్నీరు వస్తుంది. ఎలా పశ్చాత్తాపడాలి? కొంతమంది నోటితో చెప్తారు, ప్రభువా నేను పాపిని అని. అది కాదు, అసలు అది పశ్చాత్తాపం కానే కాదు. ఎలాంటి పశ్చాత్తాపం రావాలి పాపం మీద నుంచి అంటే ప్రియులారా, యేసయ్య సిలువను చూడాలి. నీ చేతులతో చేసిన పాపాల కొరకాయ అది చేతుల మీద కొట్టబడిన మేకులు చూడాలి. ఆ మేకులు నీ చేతులు కొడితే ఎంత నొప్పో, ఆ శిక్ష నిన్ను తప్పించాడు యేసయ్య. దాన్ని గుర్తించి ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, ఇక ఎన్నడూ చేయను ప్రభువా అని ప్రార్థన చేయాలి. నువ్వు ఆలోచించే చెడ్డ ఆలోచనలు బట్టి ఆయన తల్ల ముళ్ళ కిరీటం కొట్టబడింది.
ఒక్కొక్క ముళ్ళు ఆ ముళ్ళ కిరీటం అంగుళన్నర పొడవట, తలలో దిగింది, కపాలలో చుట్టూ దిగటానికి వాళ్ళు సుత్తులు పెట్టి కొట్టారు, కర్రలు పెట్టి కొట్టారు, దించారు ఆయన తలలో. కారణం నువ్వు నేను మనం ఆలోచించే చెడ్డ ఆలోచనలు వాటన్నిటి నుంచి విడిదిప్పించాలనే ప్రభువారు ఆ శిక్ష పొందారు. ఇప్పుడు మనం ప్రభు దగ్గరికి వెళ్ళి ఎలా ప్రార్థన చేయాలి? ప్రభా నేను పాపిని నన్ను క్షమించని నోటితో కాదు. కొంతమంది నవ్వుకుంటా చేస్తారు, తప్పు. ప్రార్థనలో భయభక్తులతో ఉండాలి, విరిగి నలిగిన హృదయంతో, పశ్చాత్తాపంతో, ప్రభువా నా శిక్ష నువ్వు తీసుకున్నావు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నా శిక్ష నువ్వు అనుభవించకపోతే ఆ శిక్ష మొత్తం నా మీద పడితే నేను ఏమైపోతాను, ఈ భయం రావాలండి. అప్పుడు గుండె బగులుద్ది. యేసయ్య శిలువ బలియాగం మొత్తం మన కళ్ళ ముందు పెట్టుకోవాలి. మనం చేసిన పాపాలకి నిజంగా శిక్ష విధించడం ప్రారంభిస్తే ఎంత భయంకరమైన శిక్షలు వస్తాయి, అంత ఘోర పాపాలు. మనుషులకి ఎవరికి కనబడకపోయినా మన హృదయంలో, మన తలంపులు, మన జీవితంలో మనకు తెలుసు. వాటన్నిటి నుంచి ప్రభు మనల్ని ఎంత విడిపించాడు ప్రియులారా. కన్నీటితో ఆయన పాదాలు గడిగినా కూడా ఆయన రుణం మనం తీర్చలేమండి. మన ప్రాణాన్ని ఆయనకి ఇచ్చిన ఆయన రుణం మనం తీర్చలేమండి. కాబట్టి ఎక్కువగా మనం ప్రార్థన చేసుకొని పాపం నుండి మనం విడుదల పొందాలి, పశ్చాత్తాపడాలి, కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతమైన మరణం నుండి మనం తప్పించబడటానికి. రెండవది, యేసయ్య ఎలా ప్రార్థన చేశాడు? మార్కు సువార్త 1:35 చెప్పబడుతుంది, ఆయన పెందల కడని లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండెను. పెందల కడని లేచి ప్రార్థన చేశాడంటే యేసయ్య. మరి మీలో పెందల కడ లేచి ప్రార్థన చేసే అలవాటు ఎంతమందికి ఉందండి? తెల్లవారుజామున ప్రార్థన ఎంతమందికి ఉంది? నిజంగా ప్రియులారా, తెల్లవారుజామున ప్రార్థన చేస్తే అది ఎంతో శ్రేష్టమైన సమయం అండి. మా సంఘంలో ఒక సహోదరి ఒకరోజు చెప్పింది, ఆవిడికి మామూలుగా ప్రార్థన నడిపింపు అంతగా రాదట. అయితే ఒకరోజు తెల్లవారుజామున దేవుడు మెలకువ ఇచ్చాడు, లేచి కూర్చొని ప్రార్థన చేయటం ప్రారంభించింది. దేవుడు ఎంత నడిపించాడంటే ఇంచుమించు 1.5-2 గంటల సేపు ఆమె తెలియకుండానే ప్రార్థన చేసిందంట. నిజంగా ప్రార్థనాత్మతో నింపబడింది ఆ రోజు. ప్రియులారా, తెల్లవారుజాము ప్రార్థన చాలా శ్రేష్టమైందండి. తెల్లవారుజామున ఎక్కువగా ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. యేసయ్య ప్రార్థనా జీవితంలో ఒక క్రమం, అది ఒక మాదిరి. పెందల కాడనే లేచి ప్రార్థన చేసేవాడట. ప్రియులారా, అది మనం నేర్చుకుంటే మనకి ఎంత ఆశీర్వాదం. అరణ్య ప్రదేశానికి ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసేవాడట. అంటే ఆయన మనుషులకు వేర్రై, లోకానికి వేర్రై, దేవుని వెతకటానికి ఏ డిస్టర్బెన్స్ లేని ఒక ప్రాంతాన్ని ఆయన ఎన్నుకునేవాడు, అక్కడికి వెళ్ళేవాడు. శిష్యులతో కలిసి ఏకాంతంగా కొండ మీద ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన చేత్తో రాయి తీసుకొని ఇసిరేస్తే ఎంత దూరం పోతుందో ఆ రాయి వేత అంత దూరం వెళ్ళి ప్రార్థన చేసేవాడట. అక్కడ పెద్దగా ప్రార్థన చేసేవంట యేసయ్య, కన్నీరు గార్చి ప్రార్థన చేసేవంట. ఆయన ఎలుగెత్తి ప్రార్థన చేసిన ఆ శబ్దం తన శిష్యులకు వినబడనంత దూరం ఎలుగెత్తి ప్రార్థన చేసేవాడట. నిజంగా ప్రియులారా, అటువంటి ప్రార్థన జీవితం యేసయ్యే చేస్తుంటే మరి నీకు నాకు మనకి ఇంకెంత కావాలి? ఈ రోజుల్లో కొంతమంది ఎలా చెప్తున్నారంటే మనం దేవుని ఏం అడగాల్సిన అవసరం లేదు, మనం అడగాల్సినవన్నీ ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ఎత్తాడని చెప్పుకుంటున్నారు. కాదు, మనం ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 7:7 ప్రభు వారు ఏం చెప్పారు? అడుగుడి మీకు ఇయ్యబడును. మనం అడగాలి, అడగకపోతే ఏం దొరకవు. అలాగే మత్తయి సువార్త 6 కొండ మీద ప్రసంగంలో మొట్టమొదటి యేసయ్య, నీవు ప్రార్థన చేయనప్పుడు నువ్వు రహస్యంగా గదిలోకి వెళ్ళి రహస్యమందు చూసే నీ తండ్రి నీ ప్రార్థన ఆలకించేటట్టు నువ్వు రహస్యంగా గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని నువ్వు ప్రార్థన చేయని చెప్పాడు. ప్రార్థనకి దేవుడు నేర్పాడు కొన్ని క్రమాలు, ఆయనే చేశాడు. అలాగూ మనం చేయాలి ప్రియులారా. ఇంకా మనం చూద్దాం, మార్కు సువార్త 6:46 చూస్తే ప్రభువారు ప్రార్థన చేయటానికి ఒక కొండకి వెళ్ళాడట. ఎందుకు కొండకి వెళ్ళాడంటే ఏకాంతంగా తండ్రితో గడపటానికి. ప్రియులారా, ప్రార్థన చేసేటప్పుడు దేవునితో మనం ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అన్నిటికీ మనకి సమయాలు ఉన్నాయి. ఉద్యోగానికి వెళ్ళడానికి సమయాలు ఉన్నాయి, భోజనం చేయడానికి సమయాలు ఉన్నాయి, నిద్రపోవడానికి సమయాలు ఉన్నాయి. మరి ప్రార్థనా సమయం, దేవుని దగ్గర మనం ఎటువంటి సమయం కేటాయించుకుంటున్నాం? దేవునితో మనం ఎటువంటి సహవాసాన్ని కోరుకుంటున్నాం? నిజంగా ప్రియులారా, దేవునితో మనం అటువంటి సహవాసాన్ని కోరుకోవాలి. ఒక వ్యక్తి మిట్ట మధ్యాహ్నం 1 గంటకి తన ప్రార్థనా సమయంగా నిర్ణయించుకున్నాడట. ఆ వ్యక్తి బొగ్గు గనిలో పనిచేసేవాడు. రోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చి ఆయన చెప్పేవాడంట, ప్రభువా జిమ్ అని నేను నీ సన్నిధికి వచ్చాను అని చెప్పేసి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నేను నీ సన్నిధికి వచ్చాను, ఇప్పటి వరకు నా జీవితంలో చేసిన మేలన్నింటిని బట్టి నీ కృతజ్ఞతలు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయాడట. ఒక రోజున ఆ బొగ్గు గని కూలిపోయిందంటండి. అందరూ చాలామంది చచ్చిపోయారు. ఈ వ్యక్తి కొనప్రాణంతో కోమాలో ఉన్నాడు, హాస్పిటల్లో చేర్చారు. ఈ వ్యక్తి కోమాలో కొట్టుకుంటున్న పరిస్థితుల్లో సరిగ్గా 1 గంటకి ఈయనకి మెలకు వచ్చిందంట. మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూసేటప్పటికి
హాస్పిటల్లో గడియారంలో కరెక్ట్గా 1 గంట అయిందంట. అది చూసి ఈయన కళ్ళెమ్మడి కన్నీరు గారుస్తున్నాడు. ఎందుకంటే ప్రభువా, రోజు నమ్మకంగా ప్రార్థన చేసుకుంటాను, నాకెందుకు ఈ ఆపద వచ్చింది, నాకెందుకు ఇట్ట కష్టం జరిగింది, నాకే ఎందుకు ఇలా జరిగిందని ఇట్లాంటి సణుగుడు ఏడుపులు కాదు అవి. అతను ఎందుకు ఏడుస్తున్నాడంటే, ప్రభువా రోజు 1 గంటకి నేను నీ సన్నిధికి వచ్చేవాడిని, నీ సన్నిధిలో జిమ్మనే నేను వచ్చాను ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసేవాడిని. ఈ రోజు నీ సన్నిధికి రాలేని స్థితిలో నేను ఉన్నాను ప్రభువా అని ఏడ్చాడట ఆయన. నిజంగా చూడండి ఎంత మంచి హృదయం. ఈ రోజుల్లో చాలామంది చేసేది ప్రార్థన చాలా తక్కువ, కానీ చిన్న చిన్న విషయాలు కూడా దేవుని మీద సణుక్కునేది ఎక్కువ. అది చాలా తప్పు ప్రియులారా. మనం ఎక్కువ ప్రార్థన చేసుకోవాలి. దేవుడు అన్నాడు అన్యాయం చేయడు. దేవుని గురించి తెలిసిన ఏ వ్యక్తి దేవుని నిందించడండి. దేవుని మనస్సును ఎరిగి ఉంటే నువ్వు దేవునికి విరోధంగా ఒక్క మాట కూడా మాట్లాడలేవు అంతే. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో తెలిసిన. నిజంగా ప్రియులారా, దేవుడు ఎవరైనా దేవునికి విరోధంగా మాట్లాడుతుంటే నాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే దేవుడు ఎంత ప్రేమించే దేవుడు, పొరపాటును కూడా దేవుడు ఎవరికి కీడు చేయడు. జిమ్మని ఆ వ్యక్తి ఏడుస్తున్నాడు, ప్రభు నేను రాలేని స్థితిలో ఉన్నాను అని. వెంటనే ఆ కళ్ళెమ్మడి గారుతున్న ఆ కన్నీళ్ల మధ్యలో, ఆ మసక తెరల మధ్యలో ఓ తెల్లటి వ్యక్తి వచ్చి తన ప్రక్కనే అలాగ నిలబడ్డాడట. మాట్లాడుతున్నాడు, నా కుమారుడా జిమ్, నేను యేసుని. రోజు నువ్వు 1 గంటకి నా దగ్గరకు వస్తున్నావు, ఈరోజు నువ్వు రాలేని స్థితిలో ఉన్నావని చూసి నేను నీ వద్దకు వచ్చాను అని చెప్పాడట. ప్రియులరా, ఆ యాక్సిడెంట్లో అందరూ చచ్చిపోయారు, ఈ ఒక్క వ్యక్తి మాత్రం బ్రతికాడు. చూడండి, ప్రభువారు ఆ వ్యక్తిని ఎంత వెతికాడు. ప్రభువారు బహుశా రోజు 1 గంటకి నా కుమారుడు వస్తాడని ఎదురు చూస్తున్నాడేమో. అందుకే ఇక్కడ ఈరోజు చెప్తున్నాడు, నా కుమారుడు జిమ్, రోజు నువ్వు నా దగ్గరికి వచ్చేవాడివి, ఈరోజు నువ్వు రాలేని స్థితిలో ఉన్నావని నేను నీ యొద్దకు వచ్చాను అని చెప్తున్నాడు. అంటే ఆయన వెతుకుతాడు ఎవరిని? ప్రార్థన చేసేవారిని. ప్రియుడా సహోదరి, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివేనా? నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే నీ ప్రార్థనా సమయం ఏది? ఏ సమయంలో నువ్వు ప్రభు సన్నిధిలో కనబడగలుగుతావు? నువ్వు ప్రభు సన్నిధిలో కనబడే సమయం అది దేవునికి ఎంతో శ్రేష్టమైంది, మన జీవితంలో కూడా ఎంతో శ్రేష్టమైంది. రేపు యేసయ్య 2వ రాకడలో తీర్పులో మనం ఎంత సమయం ప్రార్థన చేసామనేది కూడా దేవునికి లెక్క చెప్పాలండోయ్. జాగ్రత్త, నీ సమయాన్ని ఎలా వాడుకుంటున్నావు కూడా నువ్వు దేవునికి లెక్క చెప్పాలి. అందుకే పౌలు భక్తుడు ఎఫెసీ 5:15 చెప్తున్నాడు, దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనీయద్దు, సద్వినియోగం చేసుకోవచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమని దేవుని వాక్యం చెప్తుంది. యేసయ్య కొండకు ఏకాంతంగా ప్రార్థన చేయడానికి వెళ్ళేవాడు. ఇస్సాకు ప్రతి సాయంకాలం వేళ పొలములో ధ్యానించడానికి బయలు వెళ్ళేవాడట. ఆదాముతో ప్రతి చల్లపోటును దేవుడు దర్శించి మాట్లాడాడు. కొర్నేలి మధ్యాహ్నం 3 గంటల ప్రార్థనా సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పేతురు యోహానులు ప్రార్థనా సమయంలో అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం వారు దేవాలయమునకు ఎక్కి వెళ్తా ఉన్నారు ప్రార్థనా కాలమున. భక్తులు ప్రార్థనా కాలాన్ని నిర్ణయించుకున్నారు. మరి నీ ప్రార్థనా కాలం ఏది? ప్రభు సన్నిధిలో నీ సహవాసం ఎలా ఉంది? ఏకాంత ప్రార్థన అలవాటు నీకుందా? ఒంటరిగా దేవునితో ప్రార్థన చేసే అలవాటు నీకుందా? యేసయ్య అలా ప్రార్థన చేశాడు, మనం దాన్ని నేర్చుకోవాలి ప్రియులారా. మార్కు సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలో యేసు ప్రభువు ఒక మాట చెప్తున్నారు. ఇక్కడ ఆయన చేసిన ప్రార్థనా జీవితం ఎలా ఉంది అంటే, ఒక రోజున ఆయన ఒక కొండకి ప్రార్థన చేయడానికి వెళ్తా ఉన్నాడు. పేతురు యోహాను యాకోబుని తీసుకొని వెళ్తున్నారు. ఆ కొండ మీద ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉండగానే ఆయన ముఖ రూపం మారిపోయిందట. ముఖం తెల్లగా మారిపోయిందట. ఆయన వస్త్రాలు కూడా తెల్లగా మారిపోయినాయట. ఏమండి, ప్రార్థన చేసే వ్యక్తి ముఖం మారుతుందా? ఖచ్చితంగా మారుతుంది. ఎవరు ప్రార్థన చేస్తారో ఎవరు ప్రార్థన చేయరో వాళ్ళ ముఖం చూస్తేనే చెప్పచ్చు. ప్రార్థన చేసే వాళ్ళ ముఖంలో దేవుని వెలుగు జీవపు కళ ఉట్టి పడతా ఉంటుందండి. తెల్లగా ప్రకాశిస్తూ ఉంటుంది దేవుని వెలుగు. ప్రార్థన చేయని వాళ్ళ ముఖాలు చూడండి, నల్లటి కప్పు వేసుకొని భయంకరంగా ఉంటాయి. దిగులు, చింత, విచారం, భయం అన్నీ సకల పాపాల నిలయం వీళ్ళ హృదయం అన్నట్టు వాళ్ళ ముఖం అలా భయంకరంగా ఉంటుంది. ప్రార్థన చేసుకునే వ్యక్తి ముఖం ఎలా ఉంటుంది అది చెప్పనా? సమాధానంగా ఉంటుంది, దీనంగా ఉంటుంది, ఏదో తెలియని ఒక ధైర్యం ఉంటుంది. అంతేకాదు ఓ తెల్లటి వెలుగు వారి ముఖాన ప్రకాశిస్తూ ఉంటుంది. నేను మారు మనసు పొందిన కొత్తలో నేను దీన్ని బాగా గమనించేవాడిని అండి. రోజు సాయంత్రం ఏకాంతంగా ప్రార్థన చేసుకోవటం నాకు అలవాటు. 7 గంటల సమయాన్ని 7 గంటల నుంచి 9 గంటల వరకు నేను ప్రార్థన చేసుకునేవాడిని. అప్పుడు వెళ్ళబోయేటప్పుడు ఒకసారి అద్దం ముందు నిలబడి నా ముఖాన్ని అలా అద్దంలో చూసుకునేవాడిని. చూసుకొని వెళ్ళి ఆ 2 గంటల సమయం ఏకాంతంగా ప్రార్థన చేసుకునేవాడిని. ప్రార్థన చేసుకున్న తర్వాత వచ్చి అద్దంలో మరలా నా ముఖం చూసుకునేవాడిని. ఒక తెల్లటి వెలుగు నా ముఖంలో అలా తేజరిల్లుతూ ఉండేదండి. నా ముఖాన్ని నేను చూడలేకపోయేవాడిని. అంత దేవుని మహిమ నేను రియల్గా నా వ్యక్తిగత అనుభవంలో నేను అనుభవించాను.
ఒకవేళ ఏ రోజైనా ప్రార్థనలో డిస్టర్బెన్స్గా అనిపించినా, సరిగా ప్రార్థన చేయలేకపోయినా వచ్చి చూసుకున్నప్పుడు ముఖం మామూలుగా ఉండేది, ఏదో కొంచెం ఉండేది. అప్పుడు నేను అనుకునేవాడిని, అయ్యో ఈరోజు నేను సరిగా ప్రార్థన చేయలేకపోయాను, దేవుని మహిమను నేను పొందుకోలేకపోయాను అని బాధ వేసేది. తర్వాత రోజు ఇంకా పట్టుదలతో అంతకు ముందు రోజు కూడా పొందుకోవాలన్నట్టు మరింత ఎక్కువ సమయం ఎక్కువగానే ప్రార్థన చేసుకునేవాడిని. ప్రియులారా, యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ, ఆయన ముఖం రూపం మారింది. మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ ముఖ రూపం మారినట్లు, నీ హృదయం మారునట్లు, నీ జీవితం మారునట్లు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ జీవితం మారిపోద్ది. నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ ముఖ రూపం మారిపోతుంది. కొంతమంది అభిషిక్తులైన దేవుని సేవకుల ముఖం తెల్లగా ప్రకాశిస్తూ ఉంటుందండి. దేవుని అభిషేకం తేటగా వారి ముఖాల్లో అలా ప్రత్యక్షపరచబడుతుంది, కనబడుతూ ఉంటుంది. ఏ వ్యక్తి ప్రార్థనా పరుడో, ఏ వ్యక్తి ప్రార్థనా పరుడు కాదో వాళ్ళ ముఖం చూస్తే చెప్పచ్చు. ముఖములో దేవుని వెలుగు ఉండాలి, దేవుని మహిమ ఉండాలి. అదే మన వెలిగించబడిన జీవితానికి గుర్తు. రెండవది, ఆయన వస్త్రములు కూడా మారినాయట. ఒక వ్యక్తిని పూర్ణంగా నీళ్లలో ముంచితే ఆయన ముఖము తడుస్తుంది, వస్త్రాలు తడుస్తాయి. ఇప్పుడు ఈ యేసయ్య ప్రార్థన ఎలా ఉందంటే ఆయన మహిమలో మునిగినట్లుగా ఉంది. ఆయన వస్త్రాలు కూడా తెల్లగా ప్రకాశించడం ప్రారంభించినాయట. అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఒక ప్రార్థన చేసే వ్యక్తికి దేవుడు ఎంత మహిమనిస్తున్నాడు. మోషే 40 రాత్రింబగళ్ళు దేవునితో ప్రార్థనలో కొండ మీద ఉన్నాడట. దిగి వచ్చే నాటికి మోషే ముఖం తెల్లగా ప్రకాశిస్తుంటే ఇశ్రాయేలు ప్రజలు మోషే ముఖాన్ని చూడలేకపోయారట. చూడలేకపోతే మోషే తన ముఖాన్ని ఒక వస్త్రముతో కప్పుకొని అప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాల్సి వచ్చిందంట. ప్రార్థనలో దేవుని మహిమను పొందుకుంటాం. నువ్వు తక్కువ ప్రార్థన చేస్తే తక్కువే దేవుని మహిమను పొందుకుంటావు. నువ్వు తక్కువ ప్రార్థన చేస్తే ఎక్కువ దేవుని కార్యాల కోసం చూడబాక, అలా జరగవు. ఎక్కువ ప్రార్థన చేస్తేనే దేవుని కార్యాలు జరుగుతాయి, వాటిని చూడగలుగుతాం. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధిలో మనం ఎక్కువ ప్రార్థన చేద్దాం. యేసయ్య ప్రార్థన జీవితం ఇలా ఉన్నప్పుడు మనం ఇంకెంత ప్రార్థన చేయాలండి? గెత్సెమనే తోటలో యేసయ్య మహారోదనముతో ప్రార్థన చేస్తున్నాడు, శ్రమల గిన్నెను చూస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఆ సమయంలో దేవదూత దిగి వచ్చి యేసయ్యను బలపరిచినట్లు వ్రాయబడుతుంది. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే దేవదూతలు నిన్ను బలపరచడానికి పంపించబడతారు. కాబట్టి ప్రియులారా, ప్రార్థనా జీవితం ఎంత శ్రేష్టమైంది. ప్రార్థనా జీవితం కలిగి ఉండండి, దేవుని గొప్ప కార్యాలు పొందండి. ఒక రోజున ఒక వ్యక్తి ఒక దూర ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాడంటండి. ఆ రోజు ఆ వ్యక్తి దగ్గర కొన్ని విలువైన వస్తువులు చూసి కొంతమంది దొంగలు ఆ వ్యక్తి ఇంట్లో దొంగతనం చేయాలనుకున్నారు. ఆ రాత్రి ఆ వ్యక్తి ఇంటికి వచ్చేటప్పటికి ఆ వ్యక్తి ఉన్న స్థలంలో వీళ్ళు చుట్టూ తిరిగిన ఒక గోడ కనబడుతుందంట. వీళ్ళు ఎటు తిరిగి ఆఖరికి మనం ఏదో తప్పు అడ్రస్కి వచ్చినట్టున్నామని వెళ్ళిపోయారంట. రెండో రోజు వచ్చి చూస్తే అదే అడ్రస్, కరెక్ట్గా దారి గుర్తు పెట్టుకొని రెండో రోజు వచ్చారట. రెండో రోజు వచ్చేటప్పటికి గోడ లేదట. గోడ లేకపోయేటప్పటికి వాళ్ళందరికీ ఆశ్చర్యం వేసిందంట. ఆశ్చర్యం వేసి వచ్చి మొత్తం వాళ్ళకి కావాల్సిన వస్తువులని తీసుకొని వెళ్ళేటప్పుడు ఈ వ్యక్తిని తట్టి లేపి అడుగుతున్నారంట, అయ్యా రాత్రి మేము వచ్చాం మీ ఇంటికి, మీ ఇంటి చుట్టూ గోడ ఉంది, ఈరోజు మేము వచ్చాం ఎందుకు గోడ లేదు, రాత్రి ఉన్న గోడ ఏంది, ఈ రోజు లేని గోడ ఏంది అని అడిగితే అప్పుడు ఆయన అంట, అయ్యా రోజు నేను ప్రార్థన చేసుకొని పడుకుంటాను, దేవుడు నా ఇంటి చుట్టూ కంచేయమని ప్రార్థన చేసుకుంటాను, మరి నా ఇంటి చుట్టూ గోడ ఉన్నట్టు నాకు కూడా తెలియదు మీరు చెప్పేంత వరకు అని దొంగలతో చెప్తున్నాడు. చెప్పి ఆ తర్వాత అంటున్నాడు, ఈరోజు నేను ప్రార్థన చేయలేదయ్యా, అలసిపోయి పడుకున్నాను, అందుకే నా ఇంటి చుట్టూ దేవుని కాపుదల లేకపోయింది అంటున్నాడు. చూసారా సహోదరి, ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే తన ఇంటి చుట్టూ దేవుడు ఎలాంటి కాపుదలు ఇస్తాడు. నీ ఇంటికి నువ్వు ప్రార్థనాపరుడివి, నీ కుటుంబం పక్షంగా నువ్వు దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థనాపరుడు అయితే నీ ఇంటి మొత్తానికి నువ్వు కాపుదల ఇచ్చే వ్యక్తివి. యోబుని బట్టి యోబు ఇంటి చుట్టూ దేవుడు కంచె వేశాడు. మీ ఇంటి చుట్టూ దేవుడు కంచె వేయాలని, దేవుని కాపుదలలో భద్రపరచాలని, దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడే ఒక శ్రేష్టమైన తీర్మానం చేసుకొని, ప్రభువా ఇక నుంచి నీ కొరకు నేను ప్రార్థనాపరుడిగా జీవిస్తాను, యేసు వలె నేను ప్రార్థన చేస్తాను, యేసయ్య మహిమని నేను పొందుకుంటాను, యేసు రూపంలో నేను మార్చబడతానని దేవునితో తీర్మానం చేయండి. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతమంది అయితే మా ప్రియులు ఈ కార్యక్రమం చూస్తున్నారు ప్రభువా, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. బలమైన ప్రార్థనాత్మ వీరి మీద దిగివచ్చునుగాక, విజ్ఞాపనాత్మ వీరిని తాకునుగాక. కన్నీటితో మహారోదనంతో ప్రార్థన చేయటానికి కావలసినటువంటి బలమైన ప్రార్థనాత్మను వీరి మీద నేను రిలీజ్ చేస్తున్నాను తండ్రి. పాపములో ఉన్న బిడ్డలందరికీ పశ్చాత్తాపం దయచేయండి. కఠినమైన హృదయంతో ఉన్న వారందరి గుండెలు బ్రద్దలు చేయండి. మెత్తనైన హృదయములు దయచేయండి ప్రభువా. అయ్యా ఈ బిడ్డలందరూ మంచి ప్రార్థనా పరులుగా మార్చండి, ప్రార్థనా వీరులుగా మార్చండి.
నీ వలె మారుటకు ప్రభువా, మరణం నుండి తప్పించగలిగిన దేవునికి నీ మహిమను పొందుకొనుటకు దేవదూతల చేత మేము బలపరచబడుటకు శ్రేష్టమైన ప్రార్థనా జీవితం కలిగి జీవించడానికి కృప దయచేయండి. ఏకాంత ప్రార్థనా జీవిత అనుభవం మా ప్రియులందరికీ దయచేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న మా ప్రియులందరినీ దర్శించండి ప్రభువా. మంచి ప్రార్థనాత్మ వారికి దయచేయండి. లోతైన విజ్ఞాపనాత్మ వారికి దయచేయండి ప్రభువా. నశించిపోయే ఆత్మల పట్ల భారమును వారి గుండెల్లో పెట్టండి. అనేక మంది కన్నీటి ప్రార్థనా పరులు లేవనెత్తండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ కార్యక్రమం చూస్తూ ఎవరెవరైతే సమస్యల చేత, అనారోగ్యం చేత నలిగిపోతున్నారో యేసు నామములో వారిని మీరు ముట్టండి ప్రభువా. యేసు నామములో వారికి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బిడ్డలు లేరని ఎంతమంది అయితే కుమిలిపోతున్నారో యేసు నామములో ఇప్పుడే వారి గర్భములు ముట్టండి. యేసు నామములో ప్రభువా వారిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభు ఎవరెవరైతే సరైన ఉద్యోగాలు లేవని కుమిలిపోతున్నారో యేసు నామములో వారికి ఒక మంచి ఉద్యోగం రావాలని నేను ప్రకటిస్తున్నాను. వారిని మీరు ఆశీర్వదించండి తండ్రి. అయ్యా వీరందరినీ మంచి ప్రార్థనా పరులుగా చేయండి. వారి సమస్యలు తీర్చండి, అక్కర్లు తీర్చండి, వారి అవసరతలు తీర్చండి ప్రభు. అప్పుల బాధ నుండి వారిని విడిపించండి తండ్రి. ప్రతి విషయంలో మీ సహాయం, మీ కృప దయచేయండి. ఈ బిడ్డలను మీరు ఆశీర్వదించి బలపరచండి. నీ కృపాహస్తం తోడుంచి నీ బిడ్డలను మంచి ప్రార్థనా పరులుగా చేసి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, యేసయ్య ప్రార్థనా జీవితం అందరికీ మాదిరికరం. మంచి ప్రార్థనా పరులుగా ఉండండి. దేవుని గొప్ప కార్యాల కొరకు ఎదురు చూడండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి కోరుకుంటున్నాడు. ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరూ కూడా ప్రియులారా, మా కొరకు, మా పరిచర్యల కొరకు కూడా తప్పకుండా ప్రార్థన చేయండి. అలాగే మేమున్న ప్రాంతంలో మందిరానికి స్థలం అవసరమైనది. ఆ స్థలము కొనాలంటే కొన్ని లక్షల రూపాయలు ఖర్చుగా ఉంది. దయచేసి మీరందరూ ప్రార్థించండి. మీలో ఎవరైతే దేవుని చేత ప్రేరేపించబడతారో వారు మాకు ఈ పరిచర్యలో మాతో సహకరించాలని నేను మనవి చేస్తున్నాను. మందిరానికి మేము స్థలం కొనాలని కోరుకుంటున్నాం. మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. మీరు పొందిన మేళ్ళు, ఆత్మీయ అనుభవాలు మీరు తప్పక మాకు తెలియపరచండి. మమ్మల్ని సంప్రదించటకై మా చిరునామా పాస్టర్ ఎం. జాన్ వెస్లీ, అభిషేక్ అగ్ని మినిస్ట్రీస్, డోర్ నెంబర్ 3-94/1, రాజుల బజార్, ఎడ్లపాడు పోస్ట్ అండ్ మండల్, గుంటూరు డిస్టిక్. పిన్ నంబర్ 522233.